క్రీస్తు ప్రభువారి అతి పరిశుద్ధమైన శ్రేష్టమైన నామంలో మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తుంటున్నాను. ఈ విధంగా మనమందరము దేవుని యొక్క వాక్యాన్ని నేర్చుకోవడానికి, అదేవిధంగా ఇప్పటి వరకు మనల్ని సజీవులుగా ఉంచినటువంటి దేవాది దేవునికి నా హృదయపూర్వకమైనటువంటి కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ ఉంటున్నాను. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనము ప్రతి శనివారమున దేవుని యొక్క వాక్యాన్ని మనం నేర్చుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం మొదలైనప్పటి నుంచి మనం ఆలోచన చేస్తున్నది సువార్త అంటే ఏంటి అనేటువంటి విషయాన్ని ఆలోచన చేస్తున్నాం. అందులో భాగంగానే గత 10 వారాలుగా మనం ఆలోచన చేసింది సువార్తలో మొదటి భాగమైనటువంటి దేవుని యొక్క రాజ్యాన్ని గురించి ఆలోచన చేసాం. ఈ వారం నుంచి రెండవ భాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామాన్ని కూర్చి మనం నేర్చుకోవాలని మనం ముందుగానే ఆలోచన చేసి ఉంటున్నాం. దాన్ని ఈ దినాన్ని మనం ప్రారంభించుకుందాం. దీన్ని ప్రారంభించుకునే ముందు మనం కొన్ని విషయాలు ఆలోచన చేసి మనం ముందుకు వెళ్దాం. అపోస్తుల కార్యాలు 8వ అధ్యాయం 12వ వచనం ఒకసారి చదువుతాం, చూడండి. అయితే ఫిలిప్పు దేవుని రాజ్యమును గూర్చియు యేసుక్రీస్తు నామమును గూర్చియు సువార్త ప్రకటించుచు ఉండగా వారు అతని నమ్మి పురుషులను స్త్రీలను బాప్తిస్మము పొందిరి. ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నారు. ఆయన ప్రకటించినటువంటి ఆ యొక్క సువార్తలు ఉన్నటువంటి వారిలో అనేక మంది నమ్మి పురుషులు స్త్రీలు బాప్తిస్మం పొందారు. ఫిలిప్పు గారు సువార్త ప్రకటిస్తున్నారు. ఆ సువార్తలో ఏమి ప్రకటిస్తున్నారంటే దేవుని రాజ్యమును గూర్చి యేసుక్రీస్తు నామమును గూర్చి సువార్త ప్రకటిస్తున్నారు. నా సహోదరి సహోదరులారా, మనం ఈ విషయాలనే నేర్చుకుంటూ ఉంటున్నాం. పరలోకమందున్నటువంటి దేవుడు ఆయన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువాన్ని ఈ యొక్క లోకానికి పంపించి ఆయన యొక్క ప్రణాళికలో భాగంగా ఆయన యొక్క చిత్తాన్ని జరిగించాడు. అదేవిధంగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా ఈ యొక్క లోకానికి వచ్చి ఆయన ఏమైతే చేయాలని సంకల్పించాడో లేదా దేవుడు ఆజ్ఞాపించాడో దానిని సంపూర్తిగా జరిగించారు. ఆ జరిగించినటువంటి విషయము ఏంటి అని మనము పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే 2 విషయాలు చదువుకుందాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను వారికి ప్రకటించుచు ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయనంతటా సంచరించెను. యేసుక్రీస్తు ప్రభువారు కూడా దేవుని యొక్క చిత్తానికి లోబడి ఆయన కూడా సువార్త ప్రకటిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. ఆయన ఏం సువార్త ప్రకటించారంటే దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి సువార్తను మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు ప్రకటించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఆ తరువాత ఇందులోనే మత్తయి సువార్తలో 9వ అధ్యాయం 35వ వచనాన్ని కూడా మనం ఒకసారి పరిశీలన చేస్తే యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు రాజ్య సువార్తను ప్రకటించుచు. చూడండి ప్రియమైనటువంటి వారులారా, మరొక వచనాన్ని కూడా నేను మీ కొరకు చదువుతాను. మత్తయి సువార్త 24వ అధ్యాయం 14వ వచనం. మరియు ఈ రాజ్య సువార్త సకల జనములకు సాక్ష్యార్థమై లోకమందంతటా ప్రకటింపబడును, అటు తర్వాత అంతము వచ్చును. ఏ రాజ్య సువార్త?
ఈ రాజ్య సువార్త, రాజ్యమును గూర్చి ప్రకటించేది సువార్త. మార్క్స్ వార్త 1వ అధ్యాయంలో కూడా మనం ఈ యొక్క విషయాన్ని గమనించవచ్చు. 1వ అధ్యాయం 15వ వచనాన్ని మనం గమనిస్తే, కాలము సంపూర్ణమై ఉన్నది, దేవుని రాజ్యం సమీపించి ఉన్నది, మారు మనసు పొంది సువార్త నమ్ముడని చెప్పాను. దేవుని సువార్త ప్రకటించుచు గలిలయ వరకు వచ్చెను. చదవబడినటువంటి 4 రెఫరెన్స్లని మనం ఆలోచన చేస్తే, దేవుని యొక్క రాజ్యమును గూర్చి ప్రకటించడము, తెలియజేయడమే సువార్త అయి ఉన్నది. యేసుక్రీస్తు ప్రభువారు ఆ యొక్క దేవుని రాజ్యమును కూర్చున్నటువంటి సువార్త ప్రకటించినట్లుగా మనం ఇంతకు ముందు, అంటే గత కొద్ది వారాలుగా మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యము గూర్చి తెలియచేస్తూ వెళ్ళడాన్ని సువార్త అంటారు. రెండవదిగా యేసుక్రీస్తు ప్రభువారి నామమును గూర్చి తెలియజేయడాన్ని సువార్త అంటారు. ఈ రెండింటిని కలిపి చెప్పడమే సువార్త. ఒక్కదాన్ని వేరు చేసి ఇంకొకదాన్ని వేరు చేసి చెప్పడం సువార్త కాదు. నా ప్రియమైనటువంటి సహోదర సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు, ఆ తరువాత ఆయన వెంబడించినటువంటి శిష్యులు, ఆయన తెలియజేసినటువంటి విషయాలన్నింటినీ సర్వ సృష్టికి వెళ్ళి సువార్తను ప్రకటించారు అనేటువంటి విషయము మనకు తెలుసు. ఆయన వారికి ఆజ్ఞగా కూడా ఇచ్చాడు. మీరు వెళ్ళండి, సర్వ సృష్టికి సువార్తను ప్రకటించండి, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షింపబడతాడు, నమ్మని వానికి శిక్ష విధించబడుతుంది అనేటువంటి విషయాన్ని కూడా మనము చూసాము ఇంతకుముందు రోజులలో. దేవుని యొక్క సువార్త అంటే ప్రకటించేటువంటి సువార్తని ఆనాడు ఉన్నటువంటి ప్రభువారు, ఆయన వెంబడించినటువంటి శిష్యులు, ఆ తర్వాత వచ్చినటువంటి మిగిలిన వారు, మొదటి శతాబ్దపు క్రైస్తులు అందరూ కూడా ఉచితంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించారు. కాబట్టి ఈనాడు కూడా మనం దేవుని యొక్క సువార్తను ఉచితంగానే ప్రకటిస్తూ ఉంటున్నాం. ఈ యొక్క సువార్తలో మొదటి భాగమైనటువంటి దేవుని రాజ్యం గురించినటువంటి విషయాలు అన్నిటినీ గత 10 వారాలుగా మనం నేర్చుకున్నాం. అలాగే సువార్త అనేటువంటి ఈ యొక్క పదము ఇంగ్లీష్లో గాస్పల్ అంటారు. ఈ గాస్పల్ అనేటువంటి పదము గ్రీకులోకి వెళ్తే, ఆదిమ హెబ్రీ గ్రీకు భాషలోకి వెళ్తే అక్కడ దానిని ఈవ్ యాంజలిన్ అంటారనే విషయాన్ని కూడా మనం ఇంతకుముందు నేర్చుకున్నాం. ఈవ్ అంటే గ్రీకులో మంచి అని, యాంజలిన్ అంటే వార్త లేదా సందేశము. ఇవి రెండింటిని కలిపే ఇవాంజలిన్, సువార్త, గాస్పల్ అనే పదాలని తర్జుమా చేసినట్లుగా కూడా మనం గడిచిన కాలాల్లో మనం నేర్చుకున్నాం. దేవుని రాజ్యమును కూర్చి, దేవుని రాజ్యము ఎప్పుడు ప్రారంభించబడింది, ఎవరి ద్వారా ప్రారంభించబడింది, ఎలా ప్రారంభించబడింది, ఏ ప్రాంతంలో ప్రారంభించబడుతుంది, దానికి ఏ పేరు పెట్టబడుతుంది, దానిని కూర్చున్నటువంటి ప్రవచనాలు ఎన్ని ఉన్నాయి, వాటి యొక్క నెరవేర్పు ఏ విధంగా జరిగింది, అది స్థాపించడంలో దేవుని యొక్క పాత్ర ఎంత ఉంది, ప్రభువారి యొక్క పాత్ర ఎంత ఉంది, పరిశుద్ధాత్మ యొక్క పాత్ర ఎంత ఉంది, శిష్యుల పాత్ర ఎంత ఉంది, ఈ విషయాలన్నిటినీ మనం చాలా చక్కగా నేర్చుకున్నాం. ఆ విషయాలు చక్కగా నేర్చుకోవడంలోనూ, నేర్చుకున్న వాటిని నోట్ చేసుకోవడంలోనూ మీరందరూ చూపించిన ఉత్సాహాన్ని బట్టి కూడా మీకు అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తూ ఉంటున్నాను. ఈ సమయం ముందు మన యొక్క పాటలోనికి వెళ్దాం. ఈ వారం మనం ప్రారంభించబోతున్నది సువార్తలో 2వ భాగమైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును కూర్చి. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క నామమును కూర్చి అంటే క్రీస్తు ప్రభువారి యొక్క జీవితము. ఆ జీవితంలో కంప్లీట్గా మనం ఆలోచన చేసేటువంటి విషయాలు, దేవుడు మనకు ప్రభు ద్వారా తెలియజేసినటువంటి విషయాలు అన్నిటిని మనం పరిశీలన చేస్తే 30వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరాల వరకే ఎక్కువగా కనిపిస్తుంది మనకు. ఆయన పుట్టినప్పుడు కొద్ది కాలం ఆయన యొక్క జనన విషయాలు తెలుస్తాయి. ఆ తర్వాత 30వ సంవత్సరం నుంచి 33.5 సంవత్సరాల వరకు ఆయన చేసినటువంటి స్వార్థ పరిచర్య, ఆయన యొక్క మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు కనబడతాయి. 30 సంవత్సరాల్లో ఆయన దేవుని దయ్యందు, మనుషుల దయ్యందు వర్ధిల్లుతూ జీవిస్తున్నట్లుగా గ్రంథం మనకు చెప్పబడింది. ఈ సమయమందు 2వ భాగంగా ఉన్నటువంటి క్రీస్తు ప్రభువారి యొక్క నామము అంటే
మరణము, సమాధి, పునరుత్థాన కార్యక్రమాలు. వీటిని కూర్చే మనం ఈ వారం నుంచి కొద్ది వారాలు ధ్యానం చేయబోతున్నాం, నేర్చుకోబోతూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మొదటగా మరణము. ఎవరి మరణము? యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము. ఈ యొక్క పాఠాన్ని ఈ వారం మనం నేర్చుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో మనకు 4 సువార్తలు ఉన్నాయి. ఈ 4 సువార్తల్ని మనం చివరి అధ్యాయాలు చదువుకుంటూ వస్తే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఏ విధంగా జరిగింది, ఆయన సిలువకు ఏ విధంగా అప్పగించబడ్డాడో, ఆయన మరణ వేదన ఎలా ఉంది, ఆయన పడినటువంటి శ్రమలు, శోధనలు, కష్టాలు, బాధలు, వేదనలు ఇవన్నీ ఏ రీతిగా ఉన్నాయో మనం ఆ యొక్క అధ్యాయాలు చదివి ఆలోచన చేయొచ్చు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఇప్పుడు మనం మరణం గురించి నేర్చుకుంటున్నాం కాబట్టి మనం ఆ యొక్క విషయాలు చదువుకుంటూ మనం ముందుకు వెళ్దాం. అయితే ఈ యొక్క మరణము అనేటువంటి పదము ఎక్కడి నుంచి వచ్చింది మనం ఆలోచన చేస్తే, మరణమును ఇంగ్లీష్లో డెత్ అంటారు. మనందరికి తెలిసినటువంటి విషయమే. ఎందుకంటే తెలుగు, ఇంగ్లీష్ అనేటివి మనకు వాడుకలో ఉన్నటువంటి భాషలో మనము రెగ్యులర్గా మాట్లాడుతున్నటువంటి భాషలు ఇవి. అయితే ఈ డెత్ అనేటువంటి పదము ఆదిమ హెబ్రీ గ్రీక్ భాషలోనికి వెళ్తే అక్కడ ఏమని చెప్పబడింది అంటే థెనాటోస్, THANATOS, థెనాటోస్. దీని యొక్క అర్థము ఆనాడు అక్కడ వాడబడినటువంటి ఆ యొక్క స్థితిని బట్టి మరణము లేదా జీవితము ముగియడము అనేటువంటి అర్థాలు వస్తాయి. తెలుగులో మరణము అని ఉంది, అది ఇంగ్లీష్లో డెత్ అనే ఉంది. అది ఆ డెత్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చిందంటే గ్రీక్లో నుంచి వచ్చింది. దాని యొక్క అర్థం ఏంటంటే థెనాటోస్ అని. దీనికి ఇంకొక భావనతో కూడినటువంటి అర్థం ఉంది. దానికి గ్రీక్లో ఇంకొక పదాన్ని కూడా వాడడం జరిగింది. ఆ పదం ఏంటంటే నెక్రాస్, NEKRAS, నెక్రాస్ అనే పదాన్ని కూడా గ్రీక్లో వాడడం జరిగింది. ఆ నెక్రాస్, థెనాటోస్ అనేటువంటి పదాల నుంచి ట్రాన్స్లేట్ చేసేటప్పుడు ఇంగ్లీష్లో డెత్ అని, తెలుగులోకి మరణము అని ట్రాన్స్లేట్ చేశారు. నెక్రాస్ అంటే అర్థం ఏంటంటే చనిపోయినవాడు లేదా మృతుడు అనేటువంటి అర్థాలు వస్తాయి. ఆ యొక్క నెక్రాస్, థెనాటోస్ అనేటువంటి పదంలో నుంచే ఈనాడు మనం నేర్చుకుంటున్నటువంటి మరణము అనేటువంటి పదము ఉద్భవించినట్లుగా మనం ఇక్కడ ఆలోచన చేస్తూ ఉంటున్నాం. ఈ సమయమందు మరణంలో కూర్చున్నటువంటి విషయాలు పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్నిటి మనం చదువుకుందాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మీరందరూ శ్రద్ధగా వినాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే సువార్త అంటే చాలామందికి అర్థం తెలియదు. సువార్త అంటే అందరూ ఏమనుకుంటారంటే మంచి వార్త ఉంటారు. వాస్తవం మంచి వార్తే, కానీ మంచి వార్త కానిది ఏదన్నా ఉందా బైబిల్ అంటే అన్నీ మంచి వార్తలు. కాబట్టి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయించడం జరిగింది మన తండ్రి అయినటువంటి దేవుడు. కానీ ఆ యొక్క మంచి వార్త ఏంటి, మనకు ఏంటి అదని మనం ఆలోచన చేస్తే అదే ప్రభు యొక్క మరణము, సమాధి, పునరుత్థానాలు. వాటిలో మొదటి దాని దగ్గర మనం ఉన్నాం కాబట్టి మీరు శ్రద్ధగా వినాలని నేను కోరుకుంటున్నాను. నేను చెప్పేదాన్ని మీరందరూ బైబిల్ తీసి పరిశోధన చేయాలని, పరిశీలన చేయాలని కూడా నేను ఆశిస్తూ ఉంటున్నాను. మనం పాఠంలోకి వెళ్దాం. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులరా, మత్తయి సువార్త 26వ అధ్యాయం మనం 47వ వచనం నుంచి మనం చదువుకుంటూ ముందుకు వెళ్దాం. ఆయన ఇంకనూ మాట్లాడుచుండగా 12 మందిలో ఒకడొక యోధ వచ్చెను. వారితో కూడా బహు జనసమూహము కత్తులు, గుదీలు పట్టుకుని ప్రధాన యాజకుల యొద్ద నుండి ప్రజల యొద్ద నుండి వచ్చెను. ఆయనను అప్పగించువాడు నేనెవరిని ముద్దు పెట్టుకుందునో ఆయనే యేసు, ఆయనను పట్టుకునని వారికి గుర్తు చెప్పి వెంటనే యేసు వద్దకు వచ్చి బోధకుడా నీకు శుభమని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకొనెను. ప్రియమైనటువంటి వారలారా, క్రీస్తు ప్రభువు ఎన్నుకున్నటువంటి శిష్యులలో ఒకడైన ఇస్కరియోతు యూదా
ఈయన కూర్చున్నటువంటి విషయాలు అందరికీ తెలుసు. మిగతా శిష్యులు అందరికంటే కూడా ఎవరైతే ప్రభువుని అప్పగించారో ఈయనను కూర్చున్నటువంటి విషయాలు అందరికీ తెలుసు, ఎక్కువగా తెలుసు, ఎక్కువ గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే ప్రభువుని అప్పగించారు కాబట్టి అందరూ ఆ విషయాలు ఆలోచన చేస్తారు, ఆ యొక్క విషయాలు మైండ్లో గుర్తుపెట్టుకుంటారు. ఈ ఇస్కరియోతు యూద ప్రభువుతో పాటు పరిచర్యలో తిరుగుతూ, ఆయన వెన్నంటి ఉండి నడుస్తూ, ఆయన కార్యక్రమాలన్నింటిలో పాలుపంపులు పొందుతూ, తరువాత కొంచెం చదువుకున్నటువంటి వ్యక్తిగా ఉన్నాడు కాబట్టి ఇతను ఆ యొక్క కానుకల సంచిని క్యారీ చేసేటువంటి వ్యక్తిగా మనం ఇక్కడ గ్రంథంలో గమనించవచ్చు. మనకు తెలిసినటువంటి విషయాలవి. అలా క్యారీ చేస్తున్నటువంటి వ్యక్తికి అది దేవుని యొక్క చిత్తాన్ని బట్టి ఆలోచన లేదు, అతను ఆ యొక్క సంచి దగ్గర ఉన్నప్పుడు, ఆ సంచిని క్యారీ చేసినప్పుడు దాంట్లో ఉన్నటువంటి డబ్బుని బట్టి ఆలోచన అనేది మనం పక్కన పెడితే, అతనికి ధనము మీద వ్యామోహం ఉన్నట్లుగా మనం గమనించవచ్చు. ధనము మీద వ్యామోహం ఉన్నటువంటి ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు వారిని అప్పగిస్తే డబ్బులు వస్తాదని ఆలోచన చేసి అతడు శాస్త్రుల దగ్గరకు, పరిశీల దగ్గరకు వెళ్ళి, నేను యేసుక్రీస్తు ప్రభు వారిని మీకు ఇస్తాను, అప్పగిస్తాను, మీరు నాకేమిస్తారు అన్నప్పుడు ఆయన 30 వెండి నాణేలకి బేరం మాట్లాడుకొని రావడం జరిగింది. ఆ తరువాత వస్తూ ఉన్నటువంటి ఆ యొక్క సందర్భంలో ప్రభు వారి దగ్గరకు చేరుకున్న తర్వాత మాటలు ఇక్కడ మనం చదువుకుంటూ ఉంటున్నాం. అతను వస్తూ ఒక్కడే రాలేదు. 30 వెండి నాణేలకి ప్రభువారిని బేరం పెట్టాడు కాబట్టి, అమ్మివేశాడు కాబట్టి అక్కడ ఏం జరిగింది? అతనితో పాటు ప్రభువారిని పట్టుకోవడానికి అనేక మందిని, జన సమూహాన్ని తీసుకొని వచ్చాడు. వారు ఊరికని రాలేదు, కత్తులు గుదీలు పట్టుకొని వచ్చారు. ఇక్కడ ఆయన వచ్చిన తర్వాత వారికి ఆల్రెడీ ఒక గుర్తు చెప్పినాడు. ఏంటి ఆ గుర్తు అంటే, నేను ఎవరినైతే ముద్దు పెట్టుకుంటానో ఆయనే యేసు. అది వారికి ముందుగా ఒక గుర్తు, ఒక సిగ్నల్ లాంటిది. అతను వారితో మాట్లాడుకున్న మాటలను బట్టి ఆ యొక్క సంకేతం అక్కడ చూపిస్తే ఆయన యేసుక్రీస్తు ప్రభు వారిని వారు ఆలోచన చేసి ఆయన పట్టుకొని పోయి సిలువకు అప్పగించాలి. కాబట్టి ఆయన ఇస్కరియోతు యూదా అక్కడికి వచ్చాడు. వచ్చి వారందరిని తీసుకొని వచ్చి వెంటనే బోధకుడా నీకు శుభము అని చెప్పి ఆయనను ముద్దు పెట్టుకున్నాడు. అప్పుడు యేసు ఏమంటున్నాడు? చెలికాడా, నీవు చేయవచ్చినది చేయమని అతనితో చెప్పగా వారు దగ్గరకు వచ్చి ఆయన మీద పడి ఆయనను పట్టుకున్నది. ప్రియమైనటువంటి వారలారా, యేసుక్రీస్తు ప్రభువారు ఆ సందర్భానికి ముందు కూడా శ్రమలు అనుభవించాడు. ఆ సందర్భానికి ముందు కూడా కష్టాలు అనుభవించాడు. ఆ సందర్భానికి ముందు కూడా బాధలు అనుభవించాడు. కానీ ఇక్కడ నుంచి సిలువకు అప్పగించబడేటువంటి ఆ యొక్క సమయము ప్రారంభమవుతుంది. కాబట్టి మనం ఇక్కడి నుంచి దేవుని యొక్క వాక్యాన్ని మనం ఆలోచన చేస్తున్నాం. ఆయన యొక్క మరణము అనేటువంటి ఆ యొక్క పాఠంలో అక్కడ ఆయనను పట్టుకున్న తర్వాత ఏం జరిగింది అని మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచన చేస్తే, అప్పుడు అక్కడ ఉన్నటువంటి శిష్యుల్లో ఒక శిష్యుడు ఏం చేశాడు? ఎవరో కాదు, ఆయన పేతురు గారు ఒక బంటి యొక్క చెవి నరికినప్పుడు ప్రభువారు అతని గద్దించి, కత్తి పట్టుకున్నవాడు కత్తితోనే పోతాడు కాబట్టి వద్దు అని చెప్పి అతని చెవిని అతికించినట్లుగా మనం చూస్తాం. ఆ తర్వాత అక్కడి నుంచి ప్రధాన యాజకుడి కైపేతకు తీసుకున్నట్లుగా మనం చూస్తాం. అక్కడ ఇతను యేసు ప్రభు వారి మీద ఏం నేరం మోపాలో తెలియక ఇతడు దేవదోషం చేస్తున్నాడు, మీరు దేవాలయాన్ని పడగొట్టండి, 3 దినాలు దాన్ని నేను కడతానని చెప్పి దేవదోషం చేస్తున్నాడు అన్నప్పుడు అప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు ఆయన ఏం మాట్లాడకుండా నువ్వు అన్నట్టే అనేసని సమాధానం చెప్పడం. ఆ తరువాత ఇంకా మనకు సాక్షులతో పని ఉంది, ఇతను దేవదోషం చేశాడు, ఇతన్ని చంపివేయాలి అని అనడం. అలా మాట్లాడుతున్నప్పుడు ఇతను మరణానికి పాత్రుడని అతని ముఖం మీద ఉమ్మి వేసి ఆయనను గుద్దడం, ఇవన్నీ మనం చూస్తాం. ఆ తర్వాత పేతురు ప్రభు ఎవరో తెలియదని 3 సార్లు బొంకడము. ఆ తర్వాత అక్కడి నుంచి ఆయన పొంతు పిలాతుకి అప్పగించిన తర్వాత ఆయన చేసినటువంటి ఆ యొక్క తీర్పు ఏదైతే ఉందో ఆ యొక్క తీర్పు విషయాన్ని బట్టి నేను యేసుక్రీస్తు ప్రభువుని మీకు విడుదల చేయాలా లేకపోతే బర్సబాని విడుదల చేయాలన్నప్పుడు అందరూ మాకు బర్సబానే కావాలి అని అన్నప్పుడు అతన్ని విడుదల చేయడం. ఆ తరువాత ప్రభువారిని
సిలువకి అప్పగించడం. ఇవన్నీ మనము అనుదినము చదువుకున్నటువంటి విషయాలే. అందుకే నేను మీకు అక్కడక్కడ గుర్తు రావడానికి చెప్తూ ఉంటున్నాను. ఆ తరువాత 27వ అధ్యాయంలోనికి మనం వస్తే 27వ వచనం, అప్పుడు అధిపతి యొక్క సైనికులు యేసును అధికార మందిరములోనికి తీసుకొని పోయి ఆయన యొద్ద సైనికులనందరినీ సమకూర్చిరి. వారు ఆయన వస్త్రములు తీసివేసి ఆయనకు ఎర్రని అంగీ తొడిగించి ముండ్ల కిరీటము అల్లి ఆయన తలకు పెట్టి ఒక రెల్లు ఆయన కుడి చేతిలో నుంచి ఆయన ఎదుట మోకాలుని, యూదుల రాజా నీకు శుభమని ఆయనను అపహసించి ఆయన మీద ఉమ్మివేసి ఆ రెల్లును తీసుకుని దానితో ఆయనను తల మీద కొట్టిరి. ఆయనను అపహసించిన తరువాత ఆయన మీదనున్న ఆ అంగీని తీసివేసి ఆయన వస్త్రములు ఆయనకు తొడిగించి సిలువ వేయుటకు ఆయనను తీసుకొని పోయిరి. వారు వెళ్ళుచుండగా కురేనీయుడి నుండి సీమోను ఒకడు కనబడగా ఆయన సిలువ మోయుటకు అతని బలవంతము చేసిరి. అతని వస్త్రాలని పంచుకొనిరి. సిలువలో ఉన్నటువంటి ఇద్దరు, సిలువు కటుపక్క ఒక దొంగ, ఇటుపక్క ఒక దొంగ, నువ్వు నిజంగా యేసుక్రీస్తు ప్రభువారు అయితే, దేవుని కుమారుడు అయితే, నువ్వు రాజు అయితే నిన్ను రక్షించుకుని నన్ను రక్షించి అన్నప్పుడు ఇంకొక దొంగ గద్దించడము, అప్పుడు అతను ఉన్నటువంటి విశ్వాసాన్ని బట్టి నీవు నాతో కూడా పరదేశంలో ఉండు అని చెప్పడము. ఇలా జరిగినటువంటి ప్రతి సందర్భము మనకు తెలుసు ప్రియమైనటువంటి వారలారా. ఆ తర్వాత నేను చదువుతున్నాను చూడండి. మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేకవేశాను. ఆ మాటకు నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచితని అర్థము. అక్కడ నిలిచిన వారిలో కొందరు ఈ మాట విని ఇతడు ఏలియాను పిలుచుచున్నాడనేది. అంతటా వారిలో ఒకడు పరిగెత్తుకుని పోయి స్పంజి తీసుకొని చిరకలో ముంచి రెల్లు తగిలించి ఆయనకు త్రాగనిచ్చాను. తక్కిన వారు ఊరకుండి ఏలియా వచ్చి రక్షించవచ్చునేమో చూద్దామనిది. యేసు మరలా బిగ్గరగా కేకలు వేసి ప్రాణము విడిచెను. అప్పుడు దేవాలయపు తెరపై నుండి క్రింద వరకు 2గా చినిగను, భూమి వణికెను, బండలు బద్దలైను, సమాధులు తెరవబడిను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధులై శరీరములు లేచెను. వారు సమాధులలో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తరువాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగ్గిపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలైన వారును భూకంపమును జరిగిన కార్యములన్నింటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా అయిన దేవుని కుమారుడిని చెప్పుకునిరి. ఆ తరువాత యేసు శిష్యుడిగా ఉన్న అరిమతయి యోసేపు అను ఒక ధనవంతుడు సాయంకాలమైనప్పుడు వచ్చి పిలాతు వద్దకు వెళ్ళి యేసు దేహంను తనకిమ్మని అడుగగా పిలాతు దానిని అతనికి అప్పగించి వారిని ఆజ్ఞాపించెను. యేసేపు ఆ దేహమును తీసుకొని శుభ్రమైన బారబడతో చుట్టి తాను రాతితో తొలిపించుకున్న కొత్త సమాధిలో దానిని ఉంచి సమాధి ద్వారం ఒక పెద్ద రాయి పొర్లించి వెళ్ళిపోయాను. మగ్దలైన మరియయు వేరొక మరియయు అక్కడని సమాధికి ఎదురుగా కూర్చుండి ఉండేరి. ప్రియమైనటువంటి నా సహోదరులారా, ఇప్పటి వరకు మనము ఇక్కడ చదువుకున్నటువంటి 26వ అధ్యాయము 47వ వచనం నుంచి 27వ అధ్యాయము 61వ వచనం వరకు క్రీస్తు ప్రభువారు మరణానికి అప్పగించడానికి అనగా సిలువకు అప్పగించడానికి జరిగినటువంటి ఆ యొక్క విషయాన్ని మనం ఆలోచన చేశాం. సిలువ యాగం ప్రారంభమై ఆయన సిలువకు అప్పగించి మరణము పొందిన వరకు ఆయనకు జరిగినటువంటి వేదన, శోధన, బాధ, వీటన్నిటిని మనం పరిశుద్ధ గ్రంథంలో చదువుకున్నాం. వీటన్నిటిని బట్టి మనము ఆలోచన చేయవలసినటువంటి విషయం ఏంటంటే, ఇది దేవుని యొక్క ప్రణాళిక. ప్రభువారు మరణము పొందుకోవడము లేదా ప్రభువారు చనిపోవడం అనేది దేవుని యొక్క ప్రణాళిక. ఎందుకు దేవుడు తన సొంత కుమారుడిని చంపివేసి మనకు రక్షణ ఇవ్వాలని ఆలోచన చేశాడు అనంటే, ఆయన మనలందరినీ ప్రేమిస్తూ ఉంటున్నాడు. మనము ఎవ్వరం కూడా నాశనం అయిపోవాలి అనేటువంటి ఆలోచన ఆయనకి లేదు. ఎవ్వరం కూడా పాడైపోవాలన్నటువంటి ఆశ దేవునికి లేదు. మనమందరము పరిశుద్ధులుగా ఉండి ఆయన ఎదుట నిష్కలంకులుగా ఉండి ఎప్పుడు ఆయన స్తుతిస్తూ మహింపరుస్తూ కనపరుస్తూ ఉండాలన్నది దేవుని యొక్క సంకల్పము. యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనలందరినీ దేవాది దేవునికి కుమారులుగా చేయాలన్నది ఆయన యొక్క సంకల్పము. వీటిని బట్టి తన కుమారుడైనటువంటి ప్రియకుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారిని బలి ఇవ్వడం జరిగింది. ఆ యొక్క మరణము ద్వారానే మనకు రక్షణ అనేది వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ప్రియమైనటువంటి సహోదరులారా,
ఈనాడు ఒక వ్యక్తి, ఒక మనిషి ఇంతటి కష్టాన్ని అనుభవించిన సందర్భం ఉందా అంటే ఎక్కడా లేదండి. ఎవరైనా ఒక మనిషి ఇంతటి నరకయాతన బాధను అనుభవించినటువంటి స్థితి ఉందా అంటే లేదండి. ఈనాడు ఎవరైనా ఇతరుల కొరకు ఇంతగా వేదన పొందుతూ మరణాన్ని కోరుకుంటాడంటే ఎవరు కోరుకోరండి. అది ఒక యేసుక్రీస్తు ప్రభు వారికి మాత్రమే చెల్లింది. ఇంకెవరికి ఆ అర్హత లేదు. ఒకవేళ అలాంటి స్థితిలో బాధపడి చనిపోయినటువంటి వారు ఉన్నారు, కానీ వారిని క్రీస్తు ప్రభు వారితో మనం పోల్చకూడదు. ఎందుకంటే నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే ఈ లోకంలో అందరం పుడుతున్నాం. ఈ లోకంలో పుడుతున్నామంటే ఒక శరీరాన్ని అమర్చుకొని యొక్క లోకంలోనికి వస్తున్నాం మనం. అలాగే ప్రభువారు కూడా యొక్క లోకంలోనికి వచ్చారు, ఒక శరీరాన్ని అమర్చుకొని. ఇక్కడ మనం ఆలోచన చేయాల్సినటువంటి విషయం ఏంటంటే, ప్రతి ఒక్కరూ పుడతారు, ప్రతి ఒక్కరూ చనిపోతారు. అంటే ఎవరైతే జన్మిస్తారో వారు మరణిస్తారు. అందరి జన్మల అర్థం ఒకటే, కానీ అందరి మరణాల అర్థము వేరు. వారిలో యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వేరు. ఈ లోకంలో పుట్టిన ప్రతి ఒక్కరికి మరణం అనేది వస్తుంది, కానీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ప్రత్యేకమైనది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము విలువైనది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము వెలకట్టలేనిది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఈ యొక్క లోకానికి వెలుగునిచ్చింది. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఈ యొక్క సర్వ సృష్టిలో ఉన్నటువంటి పాపాన్ని తీసివేసింది. ఇప్పుడు ఆలోచన చేద్దాం. మన యొక్క జననము, దేవుని కుమారుడైనటువంటి క్రీస్తు ప్రభు వారి యొక్క జననము ఒకటేనా? ఈ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులందరి యొక్క మరణము, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము ఒకటేనా అని మనం అందరం ఆలోచన చేస్తే ఎప్పుడూ ఒకటి కాదండి. దేవుని కుమారుడి యొక్క మరణము ప్రత్యేకమైనది. దేవుని కుమారుని యొక్క మరణము విలువైనది. కాబట్టి నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, ఈ లోకంలో నుండి నరమానవుల యొక్క జననముతో ప్రభువారి జననాన్ని పోల్చకూడదు. ఈ లోకంలో ఉన్న మనుషుల యొక్క మరణముతో ప్రభువారి యొక్క మరణాన్ని ఎప్పుడు పోల్చకూడదు. ఆయన యొక్క మరణము చాలా విలువైనది యొక్క లోకానికి. ఇప్పుడు వరకు మనం చదువుకున్నటువంటి ఈ యొక్క వచనాలన్నింటిలో నుంచి మనం ఆలోచించేద్దాం యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణాన్ని కూర్చి. మొదటిగా పరిశుద్ధ గ్రంథాన్ని ఇప్పటి వరకు మనం చదువుకున్నాం కాబట్టి ఈ యొక్క చదువుకున్నటువంటి మాటల ప్రకారం యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనుషులకు వచ్చిన రక్షణ ఏదైతే ఉందో దానిని సువార్త అనేటువంటి పదంతో పిలవడం జరిగింది. సువార్త యొక్క అసలు అర్థం ఏంటంటే, ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులైనటువంటి అందరూ పాపంలో ఉన్నారు కాబట్టి దేవుడు లోకంలో ఉన్నటువంటి అందరి కొరకు, అంటే దేవుడు లోకాన్ని ప్రేమించాడని చెప్తున్నాడు కాబట్టి ఆ యొక్క లోకంలో ఉన్నటువంటి మనుషులందరినీ ప్రేమించి అందరూ పరిశుద్ధులు కావాలని ఆలోచన చేసి యేసుక్రీస్తు ప్రభువారు యొక్క లోకానికి పంపించడం జరిగింది. యేసుక్రీస్తు ప్రభువారు మన పాపాల కొరకి సిలువలో మరణించడం జరిగింది. ఆ తరువాత ఆయన సమాధి చేయబడి తరువాత పునరుత్థానుడు అవ్వడము జరిగింది. ఆ తరువాత ఏం జరిగింది? దేవుని యొక్క కుడి పార్శ్వమున ఆయన కూర్చోవడం జరిగింది. ఎక్కడ ఎప్పుడు ఎవరు కూడా యేసుక్రీస్తు ప్రభువారిని బంధించలేరనేటువంటి విషయం మనకందరికీ తెలిసినటువంటి విషయమే, సుపరిచితమైనటువంటి విషయమే. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, క్రీస్తు ప్రభువారి యొక్క మరణం కూర్చున్నటువంటి విషయాలు మనం ఇప్పుడు నేర్చుకుంటూ ఉన్నాం కాబట్టి క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఎందుకు అనేటువంటి విషయాన్ని మొదటగా మనం పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం.
ప్రభు వారి యొక్క మరణము ఎందుకు, లేదా యేసుక్రీస్తు ప్రభువారు ఎందుకు మరణించాడు అనేటువంటి విషయాల్ని మన పరిశుద్ధ గ్రంథం నుంచి ఆలోచించేద్దాం. రోమీయులకు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయం 8వ వచనం నుంచి నేను చదువుతున్నాను చూడండి. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనమింకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు చనిపోయెను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులముగా తీర్చబడి మరింత నిశ్చయముగా ఆయన ద్వారా ఉగ్రత నుండి రక్షింపబడుదుము. ఏలయనగా శత్రువులమై ఉండగా ఆయన కుమారుని మరణము ద్వారా మనము దేవునితో సమాధానపరచబడిన ఎడల సమాధానపరచబడిన వారమై ఆయన జీవించుట చేత మరీ నిశ్చయముగా రక్షింపబడదము. చదవబడినటువంటి ఈ యొక్క 3 వచనాలని మనం పరిశీలన చేస్తే, నా ప్రియమైనటువంటి వారలారా, దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరుచుచున్నాడు. అది ఎలా వెల్లడిపరుస్తున్నాడంటే, దేవుడు మనల్ని ప్రేమించాడనేటువంటి విషయం మనకు తెలుసు. దేవుడు ప్రేమస్వరూపి, మనము కూడా ప్రేమస్వరూపులుగానే ఉండాలి. దేవుడు ప్రేమను పంచాడు, మనము కూడా ప్రేమను పంచేవారుగానే ఉండాలి. ప్రభువారు ప్రేమమయుడు, మనము కూడా ఆ ప్రేమమయుని యొక్క స్వారూప్యములో బ్రతకాలి. కాబట్టి దేవుడు మనల్ని ప్రేమించి ఆ ప్రేమను ఎలా వెల్లడిపరచాలో అని తెలియజేయడం కోసము మనమందరం పాపులమై ఉన్నప్పుడు క్రీస్తుని యొక్క లోకానికి పంపించి మన కొరకు చనిపోయేలాగా చేశాడు. ఆయన రక్తము వలన ఇప్పుడు మనమందరము నీతిమంతులుగా తీర్చబడ్డాము, మరీ నిశ్చయముగా ఉగ్రత నుండి రక్షింపబడ్డాము. దీని కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించారు. దేని కొరకు? నీతిమంతులుగా తీర్చబడడం కొరకు, ఉగ్రత నుండి రక్షింపబడడం కొరకు, ఆయన యొక్క కుమారులమే అవ్వడం కొరకు యేసుక్రీస్తు ప్రభువారు మరణించినట్లుగా ఇక్కడ మనకు రోమీయులకు రాసినటువంటి పత్రిక తెలియజేస్తూ ఉంది. యోహాను సువార్త 3:16ని మనం ఒకసారి ఆలోచన చేస్తే చూడండి, మనకు అది బాగా తెలిసినటువంటి విషయమే. నేను చదువుతా చూడండి. దేవుడు 3వ అధ్యాయం 16వ వచనం. దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వానియందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను అనుగ్రహించెను. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను లోకమునకి పంపలేదు. చూశారు కదండి, దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆ లోకములో మనమందరం కూడా ఉన్నాం. లోకములో ఉన్నటువంటి మనందరిని కూడా ఆయన ప్రేమించాడు. ప్రేమించి ఆయన యొక్క అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు ఎవరైతే విశ్వాసం అనేది ఉంచుతారో వారెవ్వరు నశింపరు. అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసం ఉంచాలి. అద్వితీయ కుమారుడు అంటే యేసుక్రీస్తు ప్రభువారు. యేసుక్రీస్తు ప్రభువారు యేసుక్రీస్తు ప్రభువారు యందు విశ్వాసం ఉంచాలి. విశ్వాసం ఉంచాలంటే వాక్యం వినాలి. వినుట వలన విశ్వాసం కలుగుతుంది. ప్రియమైనటువంటి వారలారా, వీటి యొక్క అర్థం ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు ప్రభువారిని విశ్వసించి రక్షణలోనికి వస్తారో వారికందరికీ ఏం కలుగుతుంది? నిత్యజీవం కలుగుతుంది. ఎవ్వరు నశించిపోరు అనేది ఈ యొక్క మాటల అర్థమై ఉంటున్నది. చదవబడినటువంటి ఈ 2 విషయాల్ని మనం ఆలోచన చేస్తే మరొక విషయాన్ని కూడా మనం ఒకసారి చదువుకుందాం. మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం నుంచి చదువుతాం చూడండి. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతమో ఏలయనగా ప్రేమ దేవుని మూలం కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడు దేవుని మూలంగా పుట్టినవాడై దేవుని ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. ఇప్పుడు చూడండి 9వ వచనం. మనము ఆయన ద్వారా
జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయచిత్తమైనటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. మనం దేవుని ప్రేమించామని కాదండి, దేవుడే తిరిగి మనల్ని ప్రేమించాడు. తిరిగి ప్రేమించాడా? నువ్వు నేను ప్రేమిస్తే దేవుడు మనల్ని ప్రేమించలేదు. మనం ప్రేమించకముందే దేవుడు మనల్ని ప్రేమించాడు. ఎందుకు ప్రేమించాడు? మనం ఆయన కుమారులం అవ్వాలి. ఎందుకు అవ్వాలి? ఆయన యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను నెరవేర్చాలి. దీనికోసం దేవుడు ముందుగానే మనల్ని ప్రేమించి మన కొరకు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క లోకానికి పంపించి మనమందరం పరిశుద్ధులుగా నిర్దోషులుగా ఉండాలని దానికి మార్గము ఒకదాన్ని ఏర్పాటు చేసి ప్రభువారిని బలి ఇవ్వడం జరిగింది. ఈ యొక్క క్రీస్తు ప్రభువారి బలి అనేది జరగకపోతే, మనము ఈ సమయం ముందు నేర్చుకుంటున్నటువంటి ఈ యొక్క పాఠంలో క్రీస్తు ప్రభువారి మరణము సంభవించకపోతే మనకెవ్వరికి రక్షణ రాదు. మనమందరము పరిశుద్ధులుగా ఉంచడానికి, మనకందరికీ నిత్య జీవనం అనుగ్రహించడానికి, మనందరి యొక్క లోకంలో నుంచి వేరుపరచడానికి క్రీస్తు ప్రభువారు మరణించారు. ఇది మొదటి పాయింట్ అండి. రెండవది, ప్రభువారు మరణించారంటే నీ పాపాల కొరకు, నా పాపాల కొరకు పరిహారాన్ని చెల్లించి మరణించాడు. ఎవరు? మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు నీ యొక్క పాపాల నిమిత్తమై, నా యొక్క పాపాల నిమిత్తమై పరిహారాన్ని చెల్లించాడు. ఏమిటి ఆ యొక్క పరిహారం అంటే? దేనికి పరిహారం అంటే మన యొక్క పాపాలకు పరిహారం, మనం చేసినటువంటి తప్పులకు పరిహారం, మనం చేసినటువంటి ఆ యొక్క దౌర్భాగ్యపు స్థితి ఏదైతే ఉందో దానికి పరిహారం, దేవునికి వ్యతిరేకంగా జీవించినటువంటి జీవితానికి పరిహారం, ఆ జ్ఞాతిక్రమము ఏదైతే ఉందో దానిని చేసిన దానికి పరిహారం. ఆ యొక్క పాపానికి పరిహారమే క్రీస్తు ప్రభువారి యొక్క మరణము, క్రీస్తు ప్రభువారి యొక్క బలి. నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరులారా, మనం ఆలోచన చేస్తే ఇది ఇక్కడే ఇలాగే ఉంచుకొని మనం పాత నిబంధనలోనికి మనం వెళ్తే, పాత నిబంధన మనం పాపాలకి పరిహారంగా ఏమి బలి ఇస్తారు అనే విషయాన్ని మనం పాత నిబంధనలో ఆలోచన చేస్తే మనందరికీ తెలిసినటువంటి విషయమేనండి. ఏంటది? మనందరికీ తెలిసినటువంటి విషయమే. పాపాలకు పరిహారంగా ఏమి బలిస్తారంటే కొవ్విన ఎడ్లను, కోడెలను, దూడలను బలి ఇవ్వడం అనేది జరుగుతుంది కాదు, ఆల్రెడీ జరిగిపోయింది. పాత నిబంధనలో అది జరిగిపోయినట్టుగా మనం పరిశుద్ధ గ్రంథాన్ని పట్టి ఆలోచన చేయవచ్చు. పాత నిబంధనలో పాపాలకి పరిహారం వేరేది లేదండి. పాపాలకి పరిహారం ఖచ్చితంగా బలి ఇవ్వడమే. మనం ఏ సందర్భాన్ని ఆలోచన చేసినా, ఏ యొక్క విషయంలో ఆలోచన చేసినా పాత నిబంధన మొత్తం పాపాలకి పరిహారంగా బలి అనే దాన్ని ఇచ్చినట్లుగా మనం గమనించవచ్చు. అయితే క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి సరే ఒక వచనం చదువుకున్నామనండి. యెషయా గ్రంథం నుంచి యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో నేను చదువుతున్నాను చూడండి. 4వ వచనం. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, అయినను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను,
శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతుమి, మనలో ప్రతి వాడు తనకిష్టమైన త్రోవకు తొలిగెను. యెహోవా మన అందరి దోషమును అతని మీద మోపెను. నా ప్రియమైనటువంటి సహోదరులారా, యెషయా ఈ యొక్క ప్రవచనాలను వ్రాస్తూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు పుట్టలేదనేటువంటి విషయం మనకు తెలుసు. కానీ భవిష్యత్తులో జరగబోయేటువంటి విషయాన్ని యెషయా గారు ముందుగానే ప్రవచించడం జరిగింది. యెషయా గారు ముందుగానే ప్రవచించి మనకందరికీ తెలియజేసేటువంటి విషయము ఏంటంటే యేసుక్రీస్తు ప్రభువారు మరణము. యేసుక్రీస్తు ప్రభువారు వధకు తేబడిన గొర్రెపిల్లలాగా ఆయన పాప పరిహారార్థంగా బలి అవ్వబోతున్నాడు అనేటువంటి విషయాన్ని మనకి ఇక్కడ గ్రంథంలో తెలియజేయడం జరిగింది. ఇప్పుడు మనం చదువుకున్నటువంటి అన్ని వచనాలు మనం పరిశీలన చేస్తే ఆ వచనాల్లో ఉన్నటువంటి అర్థాన్ని మొత్తాన్ని ఆలోచన చేస్తే ఎవరయ్యా మనకు బలి అంటే యేసుక్రీస్తు ప్రభువారే. ఎవరు శ్రమ పడబోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన అతిక్రమాలను బట్టి ఎవరు గాయపరచబడబోతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన దోషాలను బట్టి ఎవరు నలగొట్టబడుతున్నారంటే యేసుక్రీస్తు ప్రభువారే. మన సమాధానార్థమైన శిక్ష అంతా ఎవరి మీద పడుతుందంటే యేసుక్రీస్తు ప్రభువారి మీదే. ప్రియమైనటువంటి సహోదరులారా, యేసుక్రీస్తు ప్రభువారు మన కొరకు మరణించాలి, మన కొరకు మరణిస్తాడు, మన యొక్క పాపాల కొరకని ఆనాడే యెషయా గారి ద్వారా ప్రవచించడం జరిగింది. ఆ యొక్క విషయాన్ని మనం ఇప్పుడు పరిశుద్ధ గ్రంథంలో యెషయా గారి ద్వారా మనం చూసాం. నేను ఒక వచనంతో చదువుతాను చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. 24 కాదు, 21 నుంచి చదువుతాం చూడండి. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగుజాడల యందు నడుచుకున్నట్లు నీకు మాదిరించిపోయాను. ఆయన పాపము చేయలేదు, ఆయన నోటను ఏ కపటమును లేదు, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు, ఆయన శ్రమ పట్టబడి బెదిరింపక న్యాయముగా తీర్పు తీర్చి దేవునికి తను తాను అప్పగించుకొనెను. మనం పాపముల విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. మీరు గొర్రెవలె దారి తప్పిపోతారు, కానీ ఇప్పుడు మీ ఆత్మల కాపరియు అధ్యక్షుడినైన ఆయన వైపుకు మళ్ళీ ఉన్నారు. అక్కడ ప్రవచనం ఇక్కడ నెరవేర్పండి. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మనకు పాప పరిహారార్థ బలిగా అర్పింపబడ్డారు. పాత నిబంధనలు అయితే ఎడ్లు, గొర్రెలు, మిగతా జీవరాశుల్ని బలి ఇవ్వడము అప్పుడు ఆనవాయితీ, వాటి ద్వారా పాపాలు పరిహరిస్తారనేటువంటి నమ్మకం. కానీ క్రొత్త నిబంధనలోకి వచ్చేసరికి ఆ యొక్క పాపాలు నీ పాపం నా పాపం కాదు, సర్వ మానవాళి యొక్క పాపాలను పరిహరించింది ఎవరై అంటే ఎవరి ద్వారా పాపాలకు పరిహారం దొరికిందంటే మన రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు ద్వారానే జరిగింది. ఆయనే మన యొక్క పాపాలకు పరిహార బలిగా అర్పింపబడ్డారు. ప్రియమైనటువంటి వాళ్ళారా, ఎంత గొప్ప భాగ్యం యేసుక్రీస్తు ప్రభువారు జరిగింది, ఎంతో గొప్ప నష్టం. కానీ మనకు జరిగింది ఎంతో గొప్ప భాగ్యం, ఎంతో అదృష్టం. మన పాపాల కొరకు ఎవరు బలవుతారు? మన యొక్క కష్టాల కొరకు ఎవరు మన శ్రమను అనుభవిస్తారు? మనం చేసినటువంటి నష్టాన్ని ఇంకొకరు ఎవరు భరిస్తారు? మనం చేసినటువంటి తప్పుల్ని ఇంకొకరు ఎవరు మీద వేసుకుంటారు? ప్రియమైనటువంటి వారలారా, ఎవరు అలా ఒప్పుకోరండి. ఎవరు కూడా అలా ఒప్పుకోరు. మన కుటుంబంలో వారు కానీ, మన రక్త సంబంధికులు కానీ, మన బంధువులు కానీ, మన ఫ్రెండ్స్ కానీ ఎవరు కూడా ఒప్పుకోరు. ఈనాడు ఒప్పుకోరు, ఆనాడు ఒప్పుకోరు. కానీ ఒక్క ఆయన ఒప్పుకున్నారు. అందుకే ఆయన యొక్క మరణము ప్రత్యేకమైనదైంది, ఆయన యొక్క జననము ప్రత్యేకమైనదైంది, ఆయన యొక్క జీవితము ప్రత్యేకమైనదైంది. ఆయన ఈనాడు మనకు మాదిరిగా ఉన్నాడు.
ఆయన యొక్క మరణము వలననే ఈనాడు మనము పరిశుద్ధులముగా తీర్చబడ్డాము. ఆయన మరణం అనేది జరగకపోతే ఈనాడు మనము ఈ రీతిగా పరిశుద్ధమైనటువంటి అవకాశం మనకైతే ఉండేది కాదు. నా ప్రియమైనటువంటి నా సహోదరి, నా సహోదరులారా, మరొక విషయాన్ని మనం ఆలోచించేద్దాం. యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సిలువకు అప్పగించిన తరువాత, సిలువలో ఆయన వ్రేలాడుతూ ఉన్నప్పుడు, ఆయన బాధను అనుభవిస్తున్నప్పుడు, ఆయనకు కొట్టినటువంటి ఆ యొక్క మేకుల ద్వారా రక్తం కారుతూ ఉన్నప్పుడు, ఆయన సిలువను మోస్తూ ఉన్నప్పుడు, ఆయన రక్తము చిందిస్తూ ఉన్నప్పుడు, ధారగా క్రింద పడుతూ ఉన్నప్పుడు, ఆయన పొందుతున్న ఆ యొక్క వేదనని మనం ఎవ్వరము వర్ణించలేము. కొరడాలతో కొడుతున్నప్పుడు ఆ యొక్క ముళ్ళులతో ఉన్నటువంటి ఆ కొరడ ఆయన యొక్క శరీరాన్ని చీరుస్తున్నప్పుడు, ఆయన యొక్క శరీరాన్ని చీలుస్తున్నప్పుడు, ఆ చీలికలలో నుంచి రక్తము బయటికి ప్రవహిస్తూ ఉన్నప్పుడు ఒక్కసారి ఆలోచన చేద్దాం. నా ప్రేమైనటువంటి వాళ్ళారా, మనకు చిన్న దెబ్బ తగిలితేనే మనం ఎంత తల్లడిల్లిపోతాం, కంట్లో నలకపడితేనే ఎంత ఇబ్బంది పడిపోతాం, చిన్న అనారోగ్యం కలిగితేనే మనం ఎంత నరకయాత్ర అనుభవిస్తాం, వద్దు నాకు ఈ జీవితం అనిపిస్తాం. ఎవరి దగ్గర నుంచి అయినా ఒక చిన్న అవమానం అనేది ఎదుర్కొంటే వారి మీద కక్ష కడతాం. ఎవరైనా మనల్ని కొట్టారంటే వారి మీద పగబడతాం. ఎవరైనా మనల్ని దూషించారంటే ఎప్పుడు మనకు అవకాశం వస్తుందో వాళ్ళని దూషిద్దామని ఆలోచన చేస్తుంటాం. ఎప్పుడు అవకాశం వస్తుందో వాళ్ళు పాడు చేద్దామని ఆలోచిస్తుంటాం. మానవుల నైజం అలాగుంది. కానీ నా ప్రియమైనటువంటి దేవుని కుమారుడు యేసుక్రీస్తు ప్రభువారు ఏనాడు అలా ఆలోచన చేయలేదండి. ఆయన సిలువ మీద ఉండి ఆయన ఏమన్నాడో తెలుసా? తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు, వీరిని క్షమించండి. ఎవరండి ఈనాడు అంతగా తగ్గించుకొని మాట్లాడేటువంటి మనస్తత్వం కలిగినటువంటి వ్యక్తులు ఎవరున్నారు? ఒక్క యేసుక్రీస్తు ప్రభువారు తప్ప. ఎప్పుడైనా ఆలోచించారా? ఎవరు ఆలోచించలేదు. యేసుక్రీస్తు ప్రభువారు ఆలోచించారండి. యేసుక్రీస్తు ప్రభువారు భరించారు. కిరీటం వల్ల ముళ్ళ కిరీటం పెట్టారు, ముళ్ళు గుచ్చుకున్నాయి. ఆ ముళ్ళు గుచ్చుకున్నటువంటి ఆ యొక్క ప్రాంతంలో నుంచి రక్తం ధారగా కారుతుంది. ఉమ్మి వేశారు, ముఖం మీద ఉమ్ము కారుతుంది. కొరాడ దెబ్బలతో చీలుస్తున్నారు, రక్తం కారుతుంది. సిలువ మోస్తున్నాడు, వీపు మీద నుంచి రక్తం కారుతా ఉంది. చేతులకి కాళ్ళకి మేకులు కొట్టారు, రక్తం కారుతా ఉంది. వీటన్నిటిలో నుంచి కూడా ఆయన తన యొక్క ప్రేమను వ్యక్తపరిచాడు. క్షమాగుణాన్ని కలిగి ఉన్నాడు యేసుక్రీస్తు ప్రభువారు. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగురు కనుక వీరిని క్షమించండి. ఆయన ప్రేమను వ్యక్తపరిచాడండి. మనమేం చేయాలి? మనకు అలాంటి సందర్భం వస్తే అసలు మనం బ్రతికొన్నాం. అలాంటి సందర్భం మనకు రాదు కూడా. ఎందుకంటే ప్రభువారు ఆల్రెడీ మన పాపాల నిమిత్తమే బలి అయ్యారు కాబట్టి, మరణించారు కాబట్టి. కానీ అందులో నుంచి మనం ఆయన యొక్క క్షమించే గుణాన్ని నేర్చుకోవాలి, ప్రేమించే గుణాన్ని నేర్చుకోవాలి. ఇదిగో నీ తల్లి నీ కోసం ఏడుస్తుంది, నీ బంధువులు నీ కోసం ఏడుస్తున్నారంటే ఎవరు నా తల్లి, ఎవరు నా బంధువులు, ఎవరు నా తమ్ముళ్ళు? దేవుని చిత్తం జరిగించేవారే. ఇదిగో వీళ్ళే. అప్పుడైనా చెప్పాడా? ఒక్కరైనా నా బాధను భరిస్తారేమో, రండి నాకు తోడుగా, నాకు ఒక పక్క మొయ్యండి, సపోర్ట్ చేయండి అని చెప్పాడా? చెప్పలేదు. దేవుని చిత్తానుసారం ఎవరు జరిగిస్తారో వారే. కొట్టిన వాళ్ళని ఎవరైనా ఒప్పుకుంటారా? ఆయనకుండే శక్తి మనందరికి తెలుసు కదా. ఆ శక్తి చేత ఆయన ఏం చేస్తుండొచ్చు? ఏమైనా చేయగలడు. పేతురు ఆ యొక్క బంటు చెవిని నరికినప్పుడు మళ్ళీ తీసి అతికించాడా లేదా? అప్పుడేమన్నాడు? నేను అనుకుంటే ఎంతమంది దేవదూతలు రారు నా కాడికి నన్ను రక్షించడానికి. వస్తారు, కానీ ఆయన తీసుకోలేదు ఆ సపోర్ట్ని. క్షమించాడు, అలాంటి వారు అందరినీ క్షమించాడు. కొట్టిన వాళ్ళకి క్షమించాడు, ఊసిన వాళ్ళకి క్షమించాడు, బట్టలు పంచుకున్న వాళ్ళకి క్షమించాడు, మేకులు కొట్టిన వాళ్ళకి క్షమించాడు, సిలువ వేసిన వాళ్ళకి క్షమించాడు, అపహాసం చేసిన వాళ్ళకి క్షమించాడు, అరిచిన వాళ్ళకి క్షమించాడు. ప్రతి ఒక్కరిని క్షమించాడు. అందులో నుంచి మనం నేర్చుకోవాల్సింది ఆ యొక్క మరణంలో నుంచి క్రీస్తు ప్రభువారి యొక్క క్షమాగుణం, క్రీస్తు ప్రభువారి యొక్క ప్రేమ. నా ప్రియమైనటువంటి సహోదరులారా, మనం ఈ సమయం ముందు క్రీస్తు ప్రభువారి యొక్క మరణము అనేటువంటి పాఠంలో ఉన్నాం. ఆ యొక్క పాఠంలో క్రీస్తు ప్రభువారి యొక్క మరణము ఎందుకు అనేటువంటి విషయాన్ని మనం నేర్చుకున్నాం. క్రీస్తు ప్రభువారు మన కొరకు
పాప పరిహారార్థ బలిగా ఆయన మరణించారు అనేటువంటి విషయాన్ని నేర్చుకున్నాం. ఇప్పుడు మూడవదిగా ఆయన యొక్క మరణంలో నుంచి ప్రేమ, క్షమించే గుణం, ఈ యొక్క 3 విషయాల్ని మనం నేర్చుకున్నాం. దేవుని యొక్క మహాకృపను బట్టి దేవుడు మనల్ని దీవించి ఆశీర్వదించి ఆయుష్ని మనకు అనుగ్రహిస్తే వచ్చే వారాన క్రీస్తు ప్రభు వారి యొక్క మరణం అనేటువంటి పాఠాన్ని కొనసాగించుకుందాం. మీకందరికీ నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నాను. ఇప్పటి వరకు దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగాను చెవి కలిగి విని మనసుతో హృదయంతో గ్రహించినందులకు మీకు అందరికీ వందనాలండి.